ఇతను ఎవరైతే ఉన్నారో సురేష్ గురువు గారు అని ఇతను కొంచెం హట్ అయిందంట మన విషయంలో. ఎందుకు ఏంటి అనేది నేను ఎందుకంటే ఆయన చెప్తే నేను చెప్తే అయినట్ల ఇక్కడ ఏంటంటే ఈయన ఏమంటా ఉన్నాడంటే నీతో ఎవరు డబ్బులు ఇచ్చి చేపిస్తారు నా మీద నెగిటివ్ గా అది అని మాట్లాడతాను. నేను ఏమంటా ఉన్నా, సురేష్ గారు నాకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఏ గురువు చేపిస్తా ఉన్నాడో మీరు అన్నారు కదా, ఆయన ఎవరో బయట పెట్టండి. అరే ఒక ఆడపిల్ల విషయాన్ని అది ఒక సెన్సిటివ్ మ్యాటర్, కరెక్ట్ గా వెళ్ళండి, నిజాయితీగా మాట్లాడండి అని చెప్తా ఉంటే అది మీ కోపాలు వస్తా ఉన్నాయి. ఎవడో శ్రీశూలం పట్టుకున్నోడు చేపించిండు, నడుముకి ఏదో కట్టుకున్నోడు చేపిస్తా ఉన్నాడు, ఎవడో చేపిస్తే చేపియాల్సిన అవసరం నాకు లేదు. హలో చెప్పండి గురుగారు. ఏం సంతోష్ గారు నన్నే టార్గెట్ చేసినట్టున్నారు గట్టిగా? నేను ఎవరిని టార్గెట్ చేయ ఉన్న విషయాలు మాట్లాడతా. అలాంటప్పుడు మీరు మీడియా వాళ్ళు కూడా చాలా మంది కూడా వాడేసి అక్కడ పడింది ఇక్కడ పడింది అని ఇంకా కూడా మాట్లాడుతూనే ఉన్నారు. మరి మీడియా వాళ్ళ మీద ఎందుకు చూపించారు మీ ప్రతాపం? కొన్ని ప్రముఖ ఛానల్ మీరు ఒక్కడే ఫేమస్ అయ్యేసి మీరే చార్టెడ్ పెట్టేసి మీరే ఎవరికి అవసరం ఫేమస్, ఏం అవసరము? పేదబిక్కి గురువుల్ని టార్గెట్ చేయడం కాదు, పెద్ద పెద్ద గురువులు అంతా కూడా లాగేసి జనాన్ని ముంచేసిన గురువులు ఉన్నారు కదా, వాళ్ళని టార్గెట్ చేయండి. పేద బిక్కి జనాలను మోసం చేసుకుంటా పేద బిక్కి అని మాట్లాడుతున్నాడు ఆయన. నేను గిట్ల నీ మీద గట్టి కూర్చున్నాను అనుకో, నువ్వు నన్ను తట్టుకో, గుర్తుపెట్టుకో, పతనం స్టార్ట్ అవుతుంది. అంటే ఒప్పుకుంటున్నావు పెద్ద పెద్ద దొంగలు ఉన్నారు, నేను చిన్న దొంగని, నన్నెందుకు వెళ్తున్నావు, పెద్దలో తెరువు అంటున్నావు, ఇండైరెక్ట్ గా చెప్తున్నావు నేను కూడా దొంగనే. వీళ్ళంతా వీళ్ళకు ఒళ్ళు బరువు పని చేసుకొని ఈ దేవుడు ఆ దేవుడు నేను ఇది చేస్తా, మీకే సక్క గతి లేదు తిననీకి, మీరు ఇంకోటి సంసారం ఏం సెట్ చేస్తారు? దట్ ఈస్ స్క్రిప్ట్ ఆఫ్ జర్నలిస్ట్. కింద వాషింగ్ పౌడర్ నిర్మా ఏమంటా ఉన్నారంటే స్క్రిప్ట్ చేసే వీడియోలు కొంతమంది ఉన్నారు కదా, ఈ యూజ్లెస్ ఫెలోకి స్క్రిప్ట్ చేసే వీడియోలు చేసేది ఎవడు, నిజాయితీగా ఉన్నాయి చూపించేటోడు ఎవడు తెలియదు. ఈ వాషింగ్ పౌడర్ నిర్మా గాని వాషింగ్ పౌడర్ నిర్మా అంట మరి ఓ పెద్ద క్రియేటర్ అయ్యా, పెద్ద మామూలుగా పెట్టలే కామెంట్, ఎవరికన్నా వచ్చో చదువు ఈయనకే వచ్చు, ఈ అడ్డమైన కామెంట్లు పెట్టడానికే చదువుకున్నట్టున్నారు. హలో టోపీ బ్రదర్, నేను లడ్డు ముత్యాన్ని నమ్మినానే ఒకటి చెప్పింది చెప్పు. లడ్డు ముత్యాన్ని నమ్మినాని ఎవరు చెప్పిర్రు? ఆ లడ్డు ముత్యం చెప్పిన ఆడు నేను పాపలు పోతే దొరకబడతా లేదంటే లవర్లను కలుపుతా అని చెప్పిన ఆడు చెప్పిండు అయినా. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఏదైతే మనము ఒక సురేష్ ఇతను ఎవరైతే ఉన్నారో సురేష్ గురువు గారు అని ఇతను కొంచెం హట్ అయిందంట మన విషయంలో. ఎందుకు ఏంటి అనేది నేను ఎందుకంటే ఆయన చెప్తే నేను చెప్తే అయినట్ల ఇక్కడ ఏంటంటే ఈయనన్నీ కొన్ని విషయాలు నేను చెప్తా ఉంటా. దాని కింద యూజ్లెస్ ఫెలోస్ కొంతమంది ఉంటారు. అంటే స్టోరీ స్టార్ట్ అయింది, డ్రామా, స్క్రిప్ట్ చాలా బాగుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే స్క్రిప్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర మాట్లాడండి, మేము వాస్తవాలే చూపిస్తాం, ఓకేనా? మీలాంటి డ్రామా క్యాండిడేట్లకు ఆ డ్రామా లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సురేష్ గారితో ఏ విషయం మాట్లాడుతున్నంటే సురేష్ గారిని మొన్న లైన్లోకి తీసుకొని నేను కొన్ని విషయాలు అడగడం జరిగింది. ఏం విషయాలు అడిగినా అంటే, మీరు అమ్మాయి 320 కిలోమీటర్ దూరంలో ఉందన్నారు కదా, ఖర్చు మేము పెట్టుకుంటాం, అమ్మాయి ఏడుందో చూపిస్తారా అని అడిగిన. టైం అయిపోయింది కుదరదని డొంక తిరుగు మాటలు చెప్పింది నేను. ఓకే సరే మాట్లాడినాం, అయింది. అయిపోయిన తర్వాత నిన్న మళ్ళీ ఫోన్ చేసి కొన్ని వినిపిస్తా వినండి. ఇందులో దాంట్లో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను ఇంకో విషయం మాట్లాడాలి. జ్ఞానేశ్వరికి సంబంధించి పోలీసుల కన్నా వీళ్ళేమైనా దేవుళ్ళ? ఈయన ఏమంటా ఉన్నాడంటే నీతో ఎవరు డబ్బులు ఇచ్చి చేపిస్తారు నా మీద నెగిటివ్ గా, ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా నీకు అది అని మాట్లాడతాం. నేను ఏమంటా ఉన్నా, సురేష్ గారు నాకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఏ గురువు చేపిస్తా ఉన్నాడో మీరు అన్నారు కదా, ఆయన ఎవరో బయట పెట్టండి. ఆ డబ్బులు నేను డబ్బులకు పని చేస్తున్నాను నేను ఎవరు చెప్పారో, ఏ గురువు నాకు డబ్బులు ఇచ్చి పని చేపిస్తా ఉన్నాడో ఆయన పేరు బయట పెట్టండి. డైరెక్ట్ గా మీకు ఉన్నాయి కదా కొన్ని ఛానల్స్, వాళ్ళ దగ్గరికి పోయి చెప్పండి, బయట పెట్టండి, చూద్దాం నాకు ఎవరు డబ్బులు ఇస్తున్నారు, నీ గురించి ఎవరు నెగిటివ్ చేయమన్నారు. అరే ఒక ఆడపిల్ల విషయాన్ని అది ఒక సెన్సిటివ్ మ్యాటర్, దాన్ని ప్రొలాంగ్ చేయకుండా కరెక్ట్గా వెళ్ళండి, నిజాయితీగా మాట్లాడండి అని చెప్తా ఉంటే అది మీ కోపాలు వస్తూ ఉన్నాయి. ఎవడో శ్రీశూలం పట్టుకున్నోడు చేపించిండు, నడుముకి ఏదో కట్టుకున్నోడు చేపిస్తా ఉన్నాడు, ఎవడో చేపిస్తే చేపియాల్సిన అవసరం నాకు లేదు. ఇంకోటి ఒక కామెంట్ చూపిస్తా, ఒక యూజ్లెస్ ఫెలో ఏం పెట్టిండు అనేది. సరే వాస్తవంగా స్క్రిప్ట్ చేసేటోళ్ళకి పెడితే తప్పలేదు, కానీ ఇప్పటి వరకు మనకు ఆ చరిత్రనే లేదు. స్క్రిప్టులు చేసుకోని బతికేటోళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాడు. ఇగో ఒకసారి చూడండి, దట్ ఈస్ స్క్రిప్ట్ ఆఫ్ జర్నలిస్ట్. కింద మళ్ళీ వాషింగ్ పౌడర్ నిర్మా ఒకసారి వినండి. ఈడో డ్రామా, ఈడో మూతంతా వాళ్ళకి కొట్టినట్టు ఉంది. నేను ఏమంటా ఉన్నా అన్న, కామెంట్లు పెడితే నేను అనట్లా, మీరు తిట్టండి, నేను పడతా, తప్పు చేసినప్పుడు క్వశ్చన్ చేయండి. ఇప్పుడు సంతోష్ అన్నట్టు ఒక స్క్రిప్టు అని చెప్తా ఉన్నాడు కదా, మరి యూజ్లెస్ ఫెలో చెప్పాలి. ఈ పేరేంది, దీని పేరేంది? ప్రసాద్ పాల్ చూస్తాడు మన వీడియో. యూజ్లెస్ ఫెలో ఏమంటా ఉన్నారంటే, నేను ఈ స్క్రిప్ట్ చేసే వీడియోలు కొంతమంది ఉన్నారు కదా, ఈ యూజ్లెస్ ఫెలోకి స్క్రిప్ట్ చేసే వీడియోలు చేసేది ఎవడు,
నిజాయితీగా ఉన్నాయి చూపించేటోడు తెలియదు ఈ వాషింగ్ పౌడర్ నిర్మాగానికి. స్క్రిప్టులు చేసి బతికేటోళ్ళకి పెట్టండి అట్లాంటి. ఇప్పుడు ఈ సురేష్ బాబు వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి, ఒకసారి నేను మీకు చూపిస్తాను. వీడియో కూడా నీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తా. ఎంత తెలివి తక్కువ దద్దమ్మలు ఉంటారంటే, ఎంత యూజ్లెస్ ఫెలోస్ ఉంటారంటే అంత దరిద్రమైన ఫెలోస్ ఉంటారు. వాషింగ్ పౌడర్ నిర్మా అంట, మరి ఓ పెద్ద క్రియేటర్ అయ్యా, పెద్ద మామూలుగా పెట్టలే కామెంట్. ఎవరికన్నా వచ్చో చదువు ఈయనకే వచ్చో, ఈ అడ్డమైన కామెంట్లు పెట్టడానికే చదువుకున్నట్టున్నారు. ఆ సురేష్కి ఫోన్ చేయండి, స్క్రిప్ట్ ఎంత తీసుకున్నావు స్క్రిప్ట్కు, సంతోష్ ఎన్ని స్క్రిప్ట్లు చేసిండని. మరి నేను చేసిన స్క్రిప్ట్ వీడియోలు ఏమున్నాయో ఒకసారి చూపిమను, ఓకేనా? మా రియల్ వీడియోలు ఏందో తెలియదు, ఏం మాట్లాడుతున్నావు. స్క్రిప్ట్ అంటే ఒక ఆడపిల్ల మీద నేను ఒక బాబాను తొక్క తోటకూర అనే వ్యక్తిని ఇగో ఈ వీడియో కింద, సరే వీడియో చూడండి, ఈ వీడియో కింద కామెంట్. అది ఈ మధ్య చూస్తున్నాం కదా, ఇట్లా పట్టుకొని పాప ఎక్కడుంది, పాపను 350 కిలోమీటర్ 320 కిలోమీటర్ అని చెప్తాను అడుగు. సురేష్ బాబు అఘోరి ఇతనే, ఇతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అతనే కాల్ చేస్తా ఉన్నాడు. పాప గురించి మీరు వస్తారా మీరు? ఎందుకంటే 320 కిలోమీటర్లు చెప్పిన వాళ్ళు లొకేషన్ కూడా చెప్పగలుగుతారనే నమ్మకం నాకుంది మీ పైన. వస్తారా మీరు మాతో పాటు? ఇది స్క్రిప్ట్, మరి స్క్రిప్ట్ చేసేటోళ్ళకి పెట్టాలి ఈ కామెంట్లు. ఇక నేను కామెంట్ చూపిస్తాను మీకు ఏమన్నా ఉండేది. ఇక చూడండి, ఏం సంతోష్ అన్న మీరు కేక ఇక కేక చేస్తురమ్మా. నిజాయితీగా చేస్తే స్క్రిప్ట్లు తొక్క తోటకూర అంటారు తల్లి. ఏం చెప్పాలి చెప్పండి? లడ్డు ముత్యమే ఓడరా, లడ్డు ముత్యమే ఓడి చెప్పు. హలో టోపీ బ్రదర్, నేను లడ్డు ముత్యాన్ని నమ్మినానే ఒకటి చెప్పింది చెప్పు. లడ్డు ముత్యాన్ని నమ్మినాని ఎవరు చెప్పిర్రు? లడ్డు ముత్యము నేను అదే నువ్వు అన్న లడ్డు ముత్యం ఎవరైతున్నారో ఆ లడ్డు ముత్యం చెప్పినాడు. నేను పాపలు పోతే దొరకబడతా, లేదంటే లవర్లను కలుపుతా అని చెప్పినాడు. చెప్పిండా ఏనా? నా దాంట్లో చెప్పిండా? నేను అవే కదా అడిగింది. యూజ్లెస్ ఫెలో ఎందుకు పుట్టిరో అర్థం కాదు. అరే బాబు, నేను ఏం చెప్తా ఉన్నా, మేము నిజాయితీగా పనిచేస్తాం కాబట్టి 100 రూపాయల టోపీ పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం. మందిని ముంచేటోళ్ళం అయితే మొత్తం గద్దర్ సొక్కలు వేసి మొత్తం 3000 4000 టోపీలు పెట్టి పనిచేసేటోళ్ళం. మేము నిజాయితీగా పనిచేసేటోళ్ళం కాబట్టి 100 రూపాయల టోపీ. మేము పెద్ద ఉన్నోళ్ళం కాదు, మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు మావి. అర్థమవుతా ఉందా? 100 రూపాయల టోపీ పెట్టుకొని ఏదో సంసారం వెళ్ళగొట్టుకోవాలి. వాడిని వీడిని ముంచి వాడిని వీడిని బ్లాక్మెయిల్ చేసేటోళ్ళ అది వేరుంటుంది, మేము అది కాదు, ఓకేనా? గుర్తుపెట్టుకో. ఇగో ఈడు మనిషా బాలకృష్ణ అర్థం కదా. వీడు పెట్టిండి ఇక వాషింగ్ పౌడర్ నిర్మా జర్నలిస్ట్, వాషింగ్ పౌడర్ నిర్మా నాతో రా. వాషింగ్ పౌడర్ నిర్మా సంతూర్ సబ్బా లేదంటే బేబీ ఆయిల్ నీకు చూపిస్తా. నాతో తిరుగు కార్లో ఎంత కష్టం ఉంటుందో చూపిస్తా. వందల కిలోమీటర్లు నేనే డ్రైవింగ్ చేసుకుంటూ పోవాలి. అర్థమైతే ఉందా? హైదరాబాద్ నుంచి తుని 570 కిలోమీటర్లు ఉంది మా దగ్గర నుంచి. 570 కిలోమీటర్లు రాత్రి కొట్టాలి, పొద్దున పోయాడ వీడియోలు చేయాలి. మీకు తెలియదు ఆ కష్టాలు. అర్థమైతే ఉందా? ఊరికే కూర్చొని కామెంట్లు పెడతారు. ఇక మిగతా అందరు పర్ఫెక్ట్ అంటే మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు అని నేను చెప్పట్లా. నేను స్క్రిప్ట్ చేసినట్టుగా నువ్వు ప్రూవ్ చేయరా బాబు, నేను వీడియోలు పనిచేస్తా, ఓకేనా? అరే ప్రసాద్ పాలు, మీ అమ్మనైనా దానికే చదివించినట్టు యూజ్లెస్ ఫెలో. ఎవడు స్క్రిప్టు, ఎవడు లంగా, ఎవడు దొంగ నేర్చుకోండి, ఫస్ట్ తెలుసుకోండి, ఓకేనా? ఈ సురేష్ బాబు ఈయన పెద్ద తోపు, ఈయనను పట్టుకొని నేను స్క్రిప్ట్ చేయాలనా? స్క్రిప్ట్ చేసే యాంకర్లు ఉన్నారు, వాళ్ళని అడగండి, నన్ను కాదు. ట్రైనింగ్ ఇచ్చిగో ఇట్లా మాట్లాడండి అని చెప్పేటోళ్ళు ఉన్నట్టున్నారు, నీకు తెలుసు అనుకుంటా, వాళ్ళని అడుగు, నాది కాదు. నీకు దమ్ముందా? ఏ సబ్జెక్ట్ ఉంటుందో తీసుకొని నా దగ్గర నేను మాడతా. పోన్లే, యూజ్లెస్ ఫెలో గురించి అంత అవసరం, ముఖం చూడట్లుంది, ఎవడో గుద్దినట్టుంది. ఇక మొత్తం మీద ఇది విషయం. ఇంట్లో కూడా మీరు చూస్తే ఈయనకు ఆన్సర్ లేవు. సురేష్ గారికి నా పరువు తీసేసినావు, అది తీసేసినావు అంటే ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని నువ్వు మొత్తం ఇక నేను దేవుణ్ణి, నీ అమ్మాయి ఆడుంది ఈడుంది అని చెప్పినప్పుడు తెలియదా సురేష్ గారు? ఇగో ఈ యూజ్లెస్ ఫెలో కూడా ఇగో ఈడాడు 13వ రోజు బయట పెట్టిన పూజారి. ఏం బయట పెట్టిండు పూజారి? దొంగ పూజారి అని ఆయనతో తిట్టి ఎలగొట్టారు, అక్కడ ఉన్న రిపోర్టర్లు ఎలగొట్టారంట. మంగ్లీ వాడిన జ్ఞానేశ్వర్ పాట. అరే మీరు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలరా మీరు. 1.4 డేస్కి 1.2 మిలియన్ వ్యూస్. మంగ్లీకి ఏం పని లేక జ్ఞానేశ్వర్ పాట ఒకసారి విందాం, మాకు ఎవరు వాడిరో చూద్దాం. ఇది మంగ్లీ వాయిసా? అది మంగ్లీ వాయిసా? ఎందుకురా ఇంత వ్యూవర్షిప్ కోసం మరి ఇంత చిల్లరగా తయారవుతారు? చీ అమ్మ. ఓకే, మన E96 టీవీని చూస్తూనే ఉండండి. మీరు ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, మీరు జస్ట్ ఇక్కడ సెర్చ్లో E96 అని కొట్టంగానే ఇగో ఇట్లా E96 టీవీ సంతోష్ అని వస్తుంది, ఓకేనా? ఇగో దీన్ని ఇడ కొడితే సబ్స్క్రైబ్ బటన్ మీకు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వస్తాయి ఇది కొడితే, కాబట్టి చెప్తా ఉన్నా. మనం పెట్టిన తమ్లైన్లు మీరు చూడండి ఒకసారి. మనం పాప గురించి ఏమన్నా తప్పుగా పెట్టినామా? 100% చూడండి, ఇవి మనం పెట్టిన తమ్లైన్లు. జ్యోతమ్మ గోవింద, లడ్డు ముత్తే అంట. లడ్డు ముత్తేడున్నాడో ముక్కు ముత్తేడున్నాడో తెలియదు. ఇది ఈయన ఏమంటా ఉన్నాడంటే ఒకసారి మీకు మిగతా విషయాలు చూపించే ప్రయత్నం చేస్తా.
ఆడియోలు ఉన్నాయి, ఏమని బెదిరిస్తా ఉన్నాడు ఈ సురేష్ అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నా అంటే అందరితో పాటు నేను దొంగనే అనే విధంగా ఒప్పుకుంటున్నాడు ఈయన. మరి ఇట్లాంటి దొంగలను తీసుకొచ్చి కూర్చోబెట్టేటోళ్ళని అనాలి, మమ్మల్ని కాదు స్క్రిప్ట్ అనేది అనేటోళ్ళకి చెప్తున్నాను నేను. హలో చెప్పండి గురుగారు. ఏం సంతోష్ గారు నన్నే టార్గెట్ చేసినట్టున్నారు గట్టిగా? నేను ఎవరిని టార్గెట్ చేయ, ఉన్న విషయాలు మాట్లాడతా. నేను ఇప్పుడు అలాంటప్పుడు మీరు మీడియా వాళ్ళు కూడా చాలా మంది కూడా మనకి ఇవి ఉంటాయి కదా, ఏ వాడేసి అక్కడ పడింది ఇక్కడ పడింది అని ఇంకా కూడా మాట్లాడుతూనే ఉన్నారు. మరి మీడియా వాళ్ళ మీద ఎందుకు చూపించారు మీ ప్రతాపం? ఇంకా ఏమన్నాడు విన్నారా? మీడియా వాళ్ళ మీద ఎందుకు ప్రతాపం చెప్పారు? ఇక్కడ పడింది అక్కడ పడింది అన్న మీడియా వాళ్ళు ఎవరో నాకు తెలియదు. కొంత తమ్లైన్లు చూసినా కాబట్టి వాళ్ళకి నేను అంటా ఉన్నా, అంత చిల్లరగా చేయడం అనేది మనకున్నది, మనం ఇజ్జత్ తీసుకోవాలి, అంత అవసరం లేదు మీడియాకి. ఓకేనా? ఇంకోటి ఏమంటుంది చూడండి, ఆయన డైరెక్ట్గా మీడియానే టార్గెట్ చేసిండు. ఇప్పుడు మరి ఆయన తీసుకున్న మీడియా ఛానల్స్ తెలియాలి ఆయన గురించి. గురువు గారు మీరు చూడండి, కొన్ని ప్రముఖ ఛానల్ మీరు ఒక్కడే ఫేమస్ అయ్యేసి మీరే చార్టెడ్ పెట్టేసి మీరే హై. ఎవరికి అవసరం ఫేమస్? ఏం అవసరము? ఇప్పుడు సంతోష్ ఫేమస్ అయ్యి ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు నేను ఫేమస్ అనేది దేనికి కావాలంటే ఏదైనా ప్రమోషన్స్ చేసుకోవడానికి, దానికి దీనికి కావాలి. నాకు ఏం అవసరం? నేనేమైనా సెలబ్రిటీనా? నేను పని చేస్తున్నా, పనికి ఎవడన్నా కానీ నేను సెలబ్రిటీ అంటే ఏంది పోయి? నేనేమన్నా సెలబ్రిటీనా? నేను పని చేస్తున్నా, పని నచ్చినోడు అన్న నీ పని బాగుంది అంటాడు, బాగలేనోడు మెచ్చుకోలేక ఏదో అనలేక ఏదో అన్నట్టుగా గట్లా వాషింగ్ పౌడర్ నిర్మా అట్లాంటివి పెడతారు. ఓకేనా? నేను ఏమంటున్నా, నేను అనేది అంటే కామెంట్ పెట్టినందుకు అన్నట్లు నేను వాడిని, కానీ స్క్రిప్ట్ అన్నట్టు చూడు, అది నాకు బాధ అనిపించింది. స్క్రిప్టులు చేసేటోళ్ళ దగ్గర చెప్పాలి, మనం స్క్రిప్టులు చేయం, ఏదున్న ఫ్యాక్ట్ డైరెక్ట్ అటాక్ ఏమన్నది ఏమవుతుంది? అయితే మొత్తం మీద ఇది పరిస్థితి. ఆయన ఏమంటా ఉన్నాడు అంటే ఈయన పెద్ద అది, ఈయన పేరు చెప్పుకొని నేను ఫేమస్ కావాలంట. ఏం కావాలి ఇప్పుడు నేను ఫేమస్ అయ్యి? ఫేమస్ అయినోడు ఎవడన్నా 100 రూపాయల టోపీ పెట్టుకుంటాడు చెప్పరు? ఒకసారి ఆలోచించు. ఫేమస్ అయినోడు యోగి, ఇది ఒక గిఫ్ట్, నా బర్త్డేకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, ఇది బయట వాళ్ళు కదా, నా ఫ్యామిలీ నంబర్స్ 2000 3000 లేదంటే 5000 10,000 పెట్టి ఓ వాచ్ కొని ఇచ్చారు, గింత చిన్నది. ఇది చూడు, ఇది ఎంత మా అంటే ఎంత ఉంటుంది? ఇది 400 600 ఉంటుంది ఈ షర్టు. ఈ పాయింట్ ఎంత ఉంటుంది మా అంటే 1000-1500 ఉంటుంది, అంతేనా? ఈ టోపీ ఎంత తెలుసా మీకు? కొరుట్లలో కొన్నా, మీకు చెప్తున్నా, 100 రూపాయలు ఈ టోపీ. బ్లాక్మెయిల్ దందాలు స్క్రిప్టులు చేసేటోళ్ళు 100 రూపాయల టోపీలు పెట్టారు, వాళ్ళది వేరే ఉంటుంది. మేమేదో నిజాయితీగా ఫ్యాషన్ కొద్దీ పనిచేస్తూ ఉన్నాం అంతే. లేదంటే బొచ్చడి ప్రమోషన్లు వస్తున్నాయి చేయాలంటే, మేము చెయ్యం అవి. లక్షలు ఇస్తామంటారు, మా షాప్ ప్రమోషన్ చేయండి, వాడేం దొంగ పనులు, మనకేం అవసరం అవన్నీ. ఓకేనా? ఇక ఈయనను చూసి ఈయనను పట్టుకొని అంటే ఇప్పుడు నేను ఫేమస్ అయిపోయి మరి నేను రేపు పొద్దున ఎలక్షన్లు నిలబడాలేమో, మరి సురేష్ వెనక పిఏగా ఉంటాడేమో మరి. దొంగ బాబా ఇంకా చూడండి, ఇంకా వినండి కొన్ని. గురువులు లిస్ట్ ఇస్తాను, ఏ గురువు ఏంటనేది మొత్తం లిస్ట్ ఇస్తాను, వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకురండి, అప్పుడు మీరేంటనేది నేను సన్మానం చేస్తా. పేదబిక్కి గురువుల్ని టార్గెట్ చేయడం కాదు, పెద్ద పెద్ద గురువులు అంతా కూడా లాగేసి జనాన్ని ముంచేసిన గురువులు ఉన్నారు కదా, వాళ్ళని టార్గెట్ చేయండి, మీకు ఏదైనా బెనిఫిట్ ఉంటుంది. నాలోటోళ్ళని పేదబిక్కి గురువులను టార్గెట్ చేయడం అంటే ఈయన గొప్పోడు అవ్వాలనుకుంటారు. నేను ఏమంటా ఉన్నా, నా దగ్గర గొప్పోడు పేదోడు లేదు పోయి, నేను చెప్తున్నా, ఆడ ఎవ్వడైనా సరే ఎవిడెన్స్ ఉన్నాయా 100% బయటకు తీస్తా. ఏదో నువ్వు చెప్తే తీయాల్సిన అవసరం లేదు, 100% ఎవిడెన్స్ ఉన్నాయా? పేద బిక్కి జనాలను మోసం చేసుకుంటా పేద బిక్కి అని మాట్లాడుతున్నాడు ఆయన. నేను గిట్ల నీ మీద గట్టి కూర్చున్నాను అనుకో, నువ్వు నన్ను తట్టుకో, గుర్తుపెట్టుకో, పతనం స్టార్ట్ అవుతుంది నీకు. నేను ఎంత దూరంలో ఉన్నదో చెప్పడం చేతకాలే నీకు, దెబ్బకు నాకు పెట్టిన లొకేషన్ డిలీట్ చేసుకొని భయపడి ఉర్రుప్తున్నావు బండి మీద. నువ్వు నా గురించి మాట్లాడుతా ఉన్నావు, నేను నీ పేరు చెప్పుకో, నువ్వు పెద్ద మోతేవారి పంతులువి, నువ్వు మొత్తం వరల్డ్ ఫేమస్, నువ్వేదో ఫేమస్ కానీకి ఓ దారం తెచ్చుకొని ఇంత అది పెట్టుకొని ఏదో ఇట్లు ఊపుతా ఉన్నావు నువ్వు. ఆ అమ్మాయి ఇష్యూ వైరల్ అయింది కాబట్టి బొచ్చడి ఇష్యూలు టేకప్ చేసినాం. అట్లా మేము వైష్ణవ్ ఇష్యూ టేకప్ చేయలేదా? ఏ ఇష్యూ టేకప్ చేయలేదు చెప్పండి? ఈయన నాకు చెప్తా ఉన్నాడు, దమ్ముంటే నా దమ్ము గురించి నువ్వేంది మాట్లాడేది? నువ్వు ఈ ఎవిడెన్స్ అంటే ఒప్పుకుంటున్నావు, పెద్ద పెద్ద దొంగలు ఉన్నారు, నేను చిన్న దొంగని, నన్నెందుకు గెలుతున్నావు, పెద్దలో తెరువు అంటున్నావు నువ్వు, అంతేనా? ఇండైరెక్ట్గా చెప్తున్నావు నేను కూడా దొంగనే అని. నీకు ఒరిగేదేం లేదు, నా పొట్ట పడితే నీకు పుణ్యం వస్తుంది అనుకుంటున్నామేమో. అంటే ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నావు నువ్వు. అంటే నేను జనాలను మోసం చేయడానికి వచ్చిన మీడియాకి, నేను ఇప్పుడు ఫేమస్ అయ్యి ఇట్లా చెప్పుకుంటే నా దగ్గరికి కొంతమంది వస్తారు, ఎందుకంటే జనాలు కూడా ఈ బాబా ఆ బాబా ఈ బాబా అని పైసలన్నీ దారబోస్తారు, అర్థమైందా? ఓ మీకు ఇది అయిపోతుంది అది అయిపోతుంది, లేదంటే ఇట్లా అయిపోతుంది, మీ ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోతారని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ భయానికి 30,000 40,000 తెచ్చి ఇట్లాంటి వాళ్ళకి పోయాలి. ఇట్లాంటి వాళ్ళకి ఈయనకు కాదు. నేను చిన్న చిత్క నేను కూడా ఓ బాబాని దొంగ బాబాని అంటున్నాడు ఈయన కూడా. మరి ఆ పెద్ద బాబాలు ఎవరు? దా తీసుకురా ఎవిడెన్స్ తీద్దాం, ఇక కూర్చుందాం అదే పని మీద. 100% చెప్తా ఉన్నా, నువ్వు రా
నేనేందో నీకు చూపిస్తా అప్పుడు చెప్పా ఇక ఇంకేమంటున్నాడు ఇది కాదు యాక్చువల్లీ అసలు 40 నిమిషాల ఆడియో ఉంది బట్ అది కొంతమంది హట్ అవుతారు కాబట్టి నేను అది నన్ను నమ్మి కొన్ని మాట్లాడింది కాబట్టి నేను పెట్టాను అది 100%గా టైం వచ్చినప్పుడు తమాషాలు చేస్తే పెట్టాల్సి వస్తుంది. ఛార్జింగ్ లేక ఇది కట్ అయిపోతా ఉంది, ఏమనుకోకండి. ఒక్క నిమిషం, నేను చెప్పేది కూడా వినాలి. నేను చెప్పేది విన్న తర్వాత ప్రాసెస్ అర్థమవుతుంది మీకు. కాదు అండి, ఆ తంబులెన్స్ ఏంటి, అసలు పెట్టడం ఏంది, అసలు బూతులు ఏంది, ఏం ఒక వ్యక్తిని అట్లా కరెక్ట్ బూతులు నా గురించి మీకు అసలు ఒక మీటింగ్ లో 1 అవర్ మీటింగ్ లో మీకు ఎంత మాత్రం ఏం తెలుసు అని మీరు అలా కంప్లైంట్స్ పెడతారు, ఆ రకంగా వీడియోస్ మీద చేస్తున్నారు. నాకు అర్థం కాదు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు నాకు పరిచయం అయ్యి నేను మీ దగ్గర ఇంటర్వ్యూ ఇద్దామని ఏమో దాదాపుగా 5-6 సార్లు మీకు కూడా మెసేజ్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీకు అర్థమైందా? నేను ఫేమస్ అయి కాదు. ఒక ఎగ్జాంపుల్ మీరే ఆలోచించండి. నేను అసలు నిజంగానే ఫేమస్ కాదు. నేను ఇక్కడ చేసేది ఏంటంటే నేను జరుగుతున్న పని చేస్తున్నా, ఆ పనిని కొంతమంది ఎక్కువ మన వీడియోలు చూసేవాళ్ళు అంటే జస్ట్ అన్న బాగుంది అని చెప్పడమే. దాన్ని నేను నా ఫ్యాన్స్ అని నేను అసలే చెప్పుకోను. నా ఫ్యాన్స్ అయ్యేంత సినిమా నేనేం పెద్ద అదేం కాదు. నేను నార్మల్ వ్యక్తిని. నేను నా నెల రోజులు కనిపించకపోతే నేను కాకపోతే ఇంకోడు. కానీ అట్లా ఫీల్ అయ్యేటోళ్ళు ఉండొచ్చు. వచ్చి ఫోటో దిగంగానే ఓ సెలబ్రిటీలాగా నేనేం ఫీల్ అవ్వను అట్లా. సరే 10 మందిలో మనం సమాజంలో ఉన్నాం కాబట్టి సరే మనతోని మన మీద ఉన్న ప్రేమతో ఏదో ఫోటో దిగుతున్నారు, అది అంతవరకే ఫీల్ అవుతాం. మరి సరే మీరన్నట్టు ఇప్పుడు విన్నారు కదా ఆడియో, మళ్ళీ ఒకసారి వినండి. కంప్లైంట్స్ పెడతారు, ఆ రకంగా వీడియోస్ మీద చేస్తున్నారు. నాకు అర్థం కాదు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు నాకు పరిచయం అయ్యి నేను మీ దగ్గర ఇంటర్వ్యూ ఇద్దామని ఏమో దాదాపుగా 5-6 సార్లు మీకు కూడా మెసేజ్ చేస్తున్నాను. చాలా ఇంతకుముందు ఏమన్నాడినా నేను ఫేమస్ అవ్వడానికి నా పొట్ట కొడుతున్నావు అన్నాడు. ఎవరు పుట్ట కొట్టాల్సిన అవసరం లేదు, కానీ మీరెవరు పుట్ట కొట్టకండి అని చెప్తా ఉన్నాను. అవునా? ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, మీరే నాకు మెసేజ్ చేసారు నేను ఇంటర్వ్యూ చేయాలని. నేను ఫేమసే కాదు, మరి నాతో ఇంటర్వ్యూ ఎందుకు నీకు? వేరే వాళ్ళని అడుక్కోవాలి. మీరు ఫేమస్ ఉన్న యాంకర్లు ఉన్నారు కదా, ఒకసారి మీరే నేను ఫేమస్ కాదు పోయి, నిజంగానే ఫేమస్ కాదు. నేనేదో నార్మల్గా నాకు తోచిన వీడియోలు చేస్తూ ఉన్నా అంతవరకే. మీరు ఏమన్నారు ఇంతకుముందు, నేను ఫేమస్ అవ్వడానికి నేను నటం పెట్టుకున్నాను. నేను ఫేమస్లు ఉన్నాననే కదా మీరు నా దగ్గరికి వద్దామని ట్రై చేసింది, అదెందుకు మర్చిపోయారు? ఇంకేమని బెదిరిస్తుంది వినండి. సంతోషంగా ఉంది. మాధ్యంలో హైదరాబాద్ లో నాకు మాధ్యం ఇంత గౌరవం ఉందని నేను అనుకోలేదండి. ఇంత మంచి చేస్తే కూడా ఇంత గౌరవం ఉందని నేను అనుకోలేదు. ప్రతి వీడియో కూడా ప్రతి ఒక్కరికి మోటివేషన్ ఇస్తుంది. నా ప్రతి వీడియో ప్రతి ఒక్కరికి మోటివేషన్. ఈ రోజు 4 కూడా వచ్చేసి నా దగ్గర డబ్బులు లేవంటే చేసి ఇచ్చాను గురువు గారు. మీరు నా చేసినటువంటి దానికి సంతోషం చాలా అంటే చాలా సంతోషం. నేను ఏం చేసిన ఓకే సార్, ఓకే సార్, చాలా సంతోషం. లైఫ్ లో నేను పడుతుండే మిమ్మల్ని మర్చిపోను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పేది కూడా నేను బాధపడ్డాను అంటే ఖచ్చితంగా మీ వల్లే సార్. ఏమైతుంది అండి, ఒక విషయం చెప్పాలా మీకు, ఇది కూడా నేను ఇప్పుడే చెప్తా. ఆ జ్యోతి, ఆ దొంగ జ్యోతి కావచ్చు, ఆ దేవుని అడ్డం పెట్టుకొని వీళ్ళంతా వీళ్ళకు ఒళ్ళు పరుగు పని చేసుకొని ఈ దేవుడు ఆ దేవుడు నేను ఇది చేస్తా, మీకే సక్క గతి లేదు తిననీకి. మీరు ఇంకోటి సంసారం ఏం సెట్ చేస్తారు చెప్పండి? వేద పండితులు కొంతమంది బ్రాహ్మణ్స్ ఉంటారు, వాళ్ళకు కొన్ని వస్తాయి కాబట్టి అదేదో జాతకాల ప్రకారంగా కొన్ని విషయాలు చెప్తారు. వాళ్ళకి నీ అమ్మ ఆ పంతుల్లే పాపం ఏడుంటుర్రో ఏడబోతుర్రో వాళ్ళైతే బ్రాహ్మణ్ పంతులు. ఇట్లాంటి దొంగలు ఎక్కువైపోయినారు. వీళ్ళే శతకోపాలు పెడతారు, వీళ్ళే అది చూసిరుగా నిజామాబాద్ ఇష్యూ కూడా. ఇది పరిస్థితి. వీళ్ళకి విలువలు ఎక్కువన్నాయి. అంటే ఎందుకు విలువలు ఎక్కువన్నాయి అంటే నీతి వ్యాఖ్యలు చెప్తాడు. బ్రాహ్మణ్స్ అట్లా ఉండరు. మ్యాక్సిమం ఏముంటుందంటే ఏదో పూజలు చేస్తూ ఉంటారు, అంతవరకు ఏదో వచ్చిన కానుక వల్ల బతుకుతూ ఉంటారు. వీళ్ళది అట్లా ఉంటుంది. మీ ఇంట్లో ఎవడన్నా దాస్తాడు, లేదంటే ఇది అయింది, మీ ఇంట్లో ఈ మూలకి ఇది ఉంది, మంచం కింద బాంబు పెట్టిర్రు, ముడ్డి కింద లడ్డు పెట్టిర్రు, ఇవి ఉంటాయి వీళ్ళకి. మనుషులకి ఏముంటుంది, ప్రాణాలంటే భయం కాబట్టి భయపడతా ఉంటారు. మొగోడు మందు తాగుతా కూడా మీ మొగడికి ఎవడో చేతబడి చేసిండు, 50,000 తీసుకురారి, నల్ల గొర్రెపిల్లని తీసుకురారి, మనం మంచిగా చేద్దాం, మొత్తం ఆడ అడవిలో వేద్దామని చెప్తారు. ఏం చెప్పాలి చెప్పండి? నా ఇంటెన్షన్ నేను ఏమంటా ఉన్నా, నాకు పరిచయము నీకు నేను పరిచయం ఇది కాదు. ఇంకో ఆడియో ఉంది, నేను వినిపించాలి ఇప్పుడు, అది టైం వచ్చినప్పుడు వినిపిస్తా ఉన్నా. ఇప్పుడు స్క్రిప్ట్ అని ఎవరైతే అన్నారో సురేష్కి ఫోన్ చేసి స్క్రిప్టా రియల్ అని అడగండి, ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నా, మీకు దమ్ము ఉంటే నేను స్క్రిప్ట్లు చేస్తే ఏదైనా ప్రూవ్ చేయండి, ఓకేనా? కానీ ఈ చిల్లర కామెంట్లు పెట్టకండి. నేను ఎప్పుడు మిమ్మల్ని నన్ను ముందుకు తీసుకెళ్ళండి. నా వీడియోలు నచ్చితే చూస్తారు, నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. అది కూడా చెప్తున్నాను ఓపెన్గా. అంతేగాని ఎంత కష్టపడి చేస్తాం మాకు తెలుసు, వీడియోలు ఎంత కష్టం ఉంటుంది మాకు తెలుసు. చారన్ ఉంటే బారనే వేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని అనండి, మమ్మల్ని కాదు. నేను సురేష్ గారికి ఏం చెప్తా ఉన్నానంటే, సురేష్ గారు మీకు నాకు ఛాలెంజ్ అండి, నేను రెడీ ఉన్నా, ప్రతిదానికి కట్టుబడి ఉన్నా. నేను అందరిలాగా కించపరిచే విధంగా నేను వీడియో చేయలేదు, నీ పర్మిషన్ తీసుకున్నా. నేను ఒక వీడియో కొన్ని డౌట్లు ఉన్నాయి నాకు, నన్ను అడగాలనుకొని నేను మీకు కాల్ చేసిన. నేను ఊరికెళ్ళి అయితే చేయలే కదా, వేరేటోళ్ళు చేసినట్టుగా
మిమ్మల్ని కించపరిచే విధంగా నేను చేయలేను, నేను చెయ్యను కూడా అట్లా. మీరు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయితే అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. నేను ఏమంటా ఉన్నా, మీరు చేసిందే తప్పు, మీరు 100% తప్పు చేసిరు, అది మీకు కూడా తెలుసు. మీరు ఇంకా చేస్తే మాత్రం నేను మీరు ఏమేమి చెప్పారో నాకు మొత్తం బయట పెడతాను. నేనైతే ఇది ఓపెన్గా చెప్తున్నా. కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి తెగేదాకా లాగి సెన్సిటివ్ మ్యాటర్లలో ఇన్వాల్వ్ అయ్యి మీరేదో పెద్ద గొప్పలు అనిపించుకునేలాగా చేయకండి. మంచి పనులు చేయండి అదని చేస్తే. సరే తెలిసో తెలియకో అందరం మిస్టేక్లు చేస్తాం, కానీ కావాలని కూర్చొని మీరు మొత్తం అదే పనిగా కూర్చుంటే మాత్రం మీ పనిలో కూర్చోవాల్సి వస్తుంది. నువ్వు అన్నావు కదా బాబాలు ఉన్నారని, తీసుకురా చిద్దాం ఆ బాబాలు. వాడెవడో డబ్బులు ఇచ్చిండు, నీకు ఎవడు చేపిస్తున్నాడు, ఎవడు చేపిస్తే చేసినోడు సంతోష్ కాదు, గుర్తుపెట్టుకో. నేను చెక్ చేసుకుంటా, నాకు చేయాలనిపించాలి. ఎవడో పైసలు ఇస్తే పని చేయనేను, అర్థమవుతుందా? ఇది మొత్తం మీద జ్ఞానేశ్వర్ పాప విషయంలో ఉన్న విషయాలను మాట్లాడి ఇది కాదు వీళ్ళు ఫేక్ చెప్తా ఉన్నారని మాట్లాడితే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు అరే రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు, మంచి అయితే చెడైతుంది పోయి. ఇప్పుడు సంతోష్కి ఏదన్నా సరే, ఇప్పుడు మనిషి అన్నప్పుడు నాకు రోగాలు రావా, నేనేమన్నా దేవున్నా? ఎండలో తిరుగుతూ ఉంటా, నీళ్ళు ఉండయి, ఏదైనా జ్వరం వస్తుంది, లేదంటే కార్లో పోతుంటా, ఏదో ఒకటి. ఇవిట్లను కూడా రేపు పొద్దున ఏం చేస్తారు తెలుసా వీళ్ళు? మా వల్లనే ఇది పెద్ద దేవతలు వీళ్ళు. ఇక ఆ మణిదీపేశ్వర్ ఉంది, ఆమెనైతే అమ్మవారు ఉగ్ర రూపం ఎత్తుకుందని చెప్తుంది. ఈయన కూడా అదే చెప్తా ఉన్నాడు. నేను సురేష్ గారికి ఒకటే చెప్తున్నా, తెగేదాకా లాక్కోకండి సురేష్ గారు, మీకు ఏం తెలియదు, మీరు కొంచెం సైలెంట్ అయిపోండి, అర్థమవుతుందా? ఇక మరి చూపించే దమ్మున్న వాళ్ళు ఎవరో రండి, మరి మనం పోదాం, నేను రెడీ ఆ పాప విషయంలో, ఓకేనా? రైట్, ఇది మొత్తం మీద. ఇంకా చూస్తూనే ఉండండి E960 బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. జ్ఞానేశ్వర్ విషయం కావచ్చు, ఇంకా కావచ్చు, ఇలాంటి ఇంకా కొంతమంది దొంగ బాబాలు వాళ్ళ విషయాలు కూడా బయటికి తెస్తా. చేయమని ఎవడేం చేస్తాడో చేయని, నేను అన్నిటికి తెగించుంటున్నా, ఏడికైతే ఆడికే, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం, మీ అందరు నన్ను బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీ సపోర్టు కొంతవరకు కొంచెం మీరు ఇంకొంచెం సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. 100% మీ సపోర్ట్ ఉంటే ఇది కాదు దీని తాత వీడియోలు చేస్తాం. సపోర్ట్ అంటే నేనేమో వీడియో చూసి వదిలేకుంటే ఒక లైక్, ఒక కామెంటు అనేది ట్రై చేయండి. జస్ట్ ఈ రిక్వెస్ట్ మాత్రమే, మా కష్టానికి ఫలితం ఇది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.